మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 109వ వీడియో ఇవాళ మీ ముందైతే ఉంది. చాలా ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ ఇవాళ ఉన్నాయి. స్టాక్ జీకే నుంచి కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. సో మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో 1 నుంచి వీడియో 109 వరకు అయితే ఇవాళ 109వ రోజు అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియోస్ మీకు ఒక దగ్గర ఉంటాయి. సుమారు 1000కి పైగా ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది, మీరు గమనించండి. ఇవైతే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్ క్వశ్చన్స్. మరి అన్ని రకాల ఎగ్జామ్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క 15వ రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి చెందినవారు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. ఇక్కడ ఒడిషాకు చెందినవారండి. ద్రౌపది ముర్ము సంతాల్ గిరిజన తెగ నుండి మొట్టమొదటిసారిగా గిరిజన తెగ నుండి రాష్ట్రపతిగా ఎంపిక కావడం అనేది ఫస్ట్ టైము. మరి భారతదేశంలో ద్రౌపది ముర్ము రెండవ మహిళా రాష్ట్రపతి. మీరు గమనించండి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మనకి 2007 నుంచి 2012 వరకు అయితే రాష్ట్రపతిగా పనిచేయడం అనేది జరిగింది. ద్రౌపది ముర్ము రెండవ మహిళ, 15వ రాష్ట్రపతి. ఇక్కడ కూడా ప్రశ్న వస్తుందండి, ఎన్నవ రాష్ట్రపతి అనే ప్రశ్నలు గతంలోనూ కూడా మనకు ఉన్నాయి, కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇక భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఇక్కడ 2 ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి, చూడండి. 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాను నేను ఇక్కడ. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కొంతమంది అభ్యర్థులు అయితే నాకు తెలిసి ఇక్కడ డైలమాలో ఉండి ఉంటారు. రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని కొందరు ఉపరాష్ట్రపతి వైపు కూడా మొగ్గొచ్చు, కొందరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుకొని ఉండుంటారు. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. కొంత టైం అయితే మీకు ఇస్తున్నాను, ఏది కరెక్ట్ ఆన్సర్ అని మీరు ఊహించండి. ఎందుకంటే క్లారిటీ లేకుంటే మాత్రం ఇక్కడ తప్పకుండా అభ్యర్థి మరి తప్పు చేయడానికి అయితే అవకాశం ఉందండి. అందుకే ఈ ఆప్షన్ అయితే నేను ఇచ్చాను. రైట్, ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సిజేఐ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద్వారానే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. గుర్తుంచుకోండి, ఉపరాష్ట్రపతి కాదు. రైట్, క్వశ్చన్ నెంబర్ ఇంకొకటి నోట్ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించేది రాష్ట్రపతి, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం ఎంత? ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయండి. శాలరీ ఎంత అనేది అడిగాను. ప్రముఖుల యొక్క జీతభత్యాలు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు క్వశ్చన్ అయితే వస్తున్నాయి. వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి మనకి సంఘటిత నిధి నుండి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది, మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. 3 lakhs, 4 lakhs, 5 lakhs, 10 lakhs ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం. రైట్, మీకు తెలిసి ఉంటుంది, కొంతమందికి క్లారిటీ లేకుంటే తెలియకపోవచ్చు. మన ఛానల్లో ప్రముఖుల జీతభత్యాలు అంటే ఒక వీడియో ఉంది, అది కూడా మీరు చూడండి, యూజ్ఫుల్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 5 లక్షలు అండి. ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం వచ్చేసి నెలకి 5 లక్షలు అయితే మరి చెల్లించడం అనేది జరుగుతుంది. ఉపరాష్ట్రపతికి వచ్చేసి 4 లక్షల వేతనం ఇస్తున్నాము, గుర్తుంచుకోండి. గవర్నర్కి వచ్చేసి 3.5 లక్షల వేతనం అయితే ఇస్తున్నాను. ఇక్కడ 3 ఇచ్చాను మీకు, వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 4, రాష్ట్ర గవర్నర్ని తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ కాలం మామూలుగానైతే 5 సంవత్సరాలండి. ఏ ప్రశ్న కూడా అడిగిండు అంటే ఏ ప్రాబ్లం, ఏ సమస్య రాకుంటే 5 సంవత్సరాలు అయితే రాష్ట్ర గవర్నర్ పదవిలో ఉండొచ్చు. కానీ రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించడానికి అయితే అవకాశం ఉంది. రాష్ట్రపతికి ఆ పవర్ ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ని తొలగించే అధికారం ఉండేది ఎవరికంటే రాష్ట్రపతి. గవర్నర్ని నియమించేది కూడా రాష్ట్రపతి, గుర్తుంచుకోండి. మనకి ఆర్టికల్ 155 నుండి 162 వరకు అయితే మరి రాష్ట్ర గవర్నర్ గురించి ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. గవర్నర్ కావడానికి కనీస వయసు 35 సంవత్సరాలు అయితే ఉండాలి. గవర్నర్ తన యొక్క రాజీనామాను ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్రపతికే ఇవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, రాష్ట్రపతిని ఏ తీర్మానం ద్వారా తొలగిస్తారు? ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను, మహాభియోగ తీర్మానం, అభిశంసన తీర్మానం. కొంతమంది అయితే ఇక్కడ డైలమాలో పడే అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఎందుకంటే క్లారిటీ లేకుంటేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాష్ట్రపతిని పార్లమెంట్లో మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు. ఆర్టికల్ 61 ఆర్టికల్ ప్రకారము ఇంపీచ్మెంట్ అంటాము. మహాభియోగ తీర్మానాన్ని మనం ఆ తీర్మానం ద్వారానే రాష్ట్రపతిని తొలగించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, భూమికి కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పేర్కొంటారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర. బుధుడు, మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్. 4 ఆప్షన్స్ అయితే మీకు ఇచ్చాను. భూమికి కవల గ్రహంగా దేన్ని పేర్కొంటారు?
మనకి సౌర కుటుంబంలో మీరు చూడండి, ఇక్కడ సౌర కుటుంబంలో వచ్చేసి మనకి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ ఉండేది మెర్క్యూరీ అండి, దీన్నే బుధుడు అంటాం. తర్వాత ఉండేది మనకు వీనస్ ఉంటుంది, తర్వాత ఉండేది మనకు ఎర్త్ ఉంటుంది, తర్వాత ఉండేది మనకి మార్స్ అండి. సో మరి భూమికి కవల గ్రహంగా దేన్ని పేర్కొంటాం అన్నప్పుడు ఇక్కడ అభ్యర్థికి డౌట్ వస్తుంది, మరి దీంట్లో ఏది కరెక్ట్ అనేది ఇక్కడ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎర్త్కి ఇటువైపు మీకు వీనస్ ఉంది, ఇటువైపు మార్స్ ఉంది, మీరు గుర్తుంచుకోండి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ అభ్యర్థి రెండిట్లో ప్రాబ్లం ఎదుర్కొంటాడు, వీనస్ అండ్ మార్స్. సో ఇలాంటప్పుడు మీకు రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వీనస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. భూమికి కవల గ్రహంగా శుక్రుడు లేదా వీనస్ను పేర్కొంటాము. శుక్రుడు సౌర కుటుంబంలోని అత్యంత ప్రకాశవంతమైనటువంటి అత్యంత వేడి గ్రహం కూడా శుక్రుడిని మనం ఉదయతార సంధ్యతార అని కూడా పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి భూమికి కవల గ్రహంగా పేర్కొన్నది వీనస్. క్వశ్చన్ నెంబర్ 7, సౌర కుటుంబంలో ఉపగ్రహాలు శాటిలైట్స్ లేని గ్రహాలు ఏవి? ప్లానెట్స్ ఏవి అనే క్వశ్చన్ అడిగాను. ఇక్కడ కూడా మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి, యురేనస్, నెప్ట్యూన్, ఎర్త్, మార్స్, మెర్క్యూరీ, వీనస్. ఏ 2 గ్రహాలకు మనకు శాటిలైట్స్ లేదా ఉపగ్రహాలు లేవు? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ అండి. రైట్ ఆన్సర్ అయితే మీరు ఊహించండి ఏది రైట్ ఆన్సర్, కొంచెం క్లిష్టమే అంటే మీరు ఊహించడం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెర్క్యూరీ అండ్ వీనస్ అండి. సౌర కుటుంబంలో మనకి మొదటి 2 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, మరి మెర్క్యూరీ మొట్టమొదటిది అంటున్నాను, తర్వాత వీనస్. ఈ తొలి 2 గ్రహాలకి మనకి ఉపగ్రహాలు అయితే లేవండి, అట్లనే మీరు గుర్తుంచుకోండి. తర్వాత భూమికి ఒక ఉపగ్రహం ఉంది, శాటిలైట్ మన మూన్, చంద్రుడు ఉన్నాడు, సహజ ఉపగ్రహం. మిగతా దానికంటే ముందు భూమి కంటే ముందున్న 2 గ్రహాలు ఏవైతే ఉన్నాయో మెర్క్యూరీ అండ్ వీనస్కి మనకి శాటిలైట్స్ అయితే లేవు, ఉపగ్రహాలని లేవు, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. రాజ్యాంగ సవరణ 100, 103, 105, 102, 102. సో ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా అంత ఈజీగా మీరు గెట్ చేయలేరు, ఎందుకంటే చదివి ఉంటే తప్ప దీనికి ఆన్సర్ చేయడం కష్టం. మీరైతే రైట్ ఆన్సర్ ఊహించండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్, కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉందో దానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 102 అండి. ఈ 102వ సవరణ ద్వారా మనము వెనుకబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం అనేది జరిగింది 2018లో. 1993లో పార్లమెంటు చట్టం ద్వారా మనకి కమిషన్ ఏర్పడింది. 2018లో 102వ సవరణ ద్వారా మనమైతే రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినాం. క్వశ్చన్ నెంబర్ 9, భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్ 2024లో ఏ ప్రాంతాన్ని ప్రకటించారు? మనకి భారతదేశంలో ఇప్పటి వరకు, అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 57 టైగర్ రిజర్వ్స్ అయితే ఇండియాలో ఉన్నాయి, పులులను సంరక్షించే ప్రాంతాలు ఇవి. సో మనకు 57వ టైగర్ రిజర్వ్ 2024లో అనౌన్స్ చేయడం జరిగింది. రతపానే టైగర్ రిజర్వ్, ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. ఆ రాష్ట్రంలో ఇది 8వ టైగర్ రిజర్వ్. ఇండియాలో అత్యధికంగా టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రంగా కూడా మనం మధ్యప్రదేశ్ని చూడాలి. ఇక్కడ మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి, బాంధవ్గర్, పన్నా, సాత్పురా, కన్హా, సంజయ్, దుబ్రి, పెంచ్, వీరాంగన, దుర్గావతి టైగర్ రిజర్వ్, రతపానే 2024లో మొత్తం 8 టైగర్ రిజర్వ్స్ అయితే మీకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి, గమనించండి. ఇక 1973లో మనము ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ అనేది తీసుకొచ్చినాం పులుల సంరక్షణకి. క్వశ్చన్ నెంబర్ 10, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మహిళలు ఎందరు? దీనికి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు మీకు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 1 ఇచ్చాను. సో రైట్ ఆన్సర్ అయితే మీరు ఊహించండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే 1885 డిసెంబర్ 28న మనకి ఎవో హ్యూమ్ ద్వారా మరి ఈ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఏర్పడిందో దానికి అధ్యక్షత వహించిన మహిళల సంఖ్య ఎంత అంటున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. తక్కువ మంది వీటికి ఆన్సర్ చేస్తారు, గమనించండి. మోస్ట్ రిమోట్ క్వశ్చన్ అనే మనం అనుకోవచ్చు. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు 2 అనుకొని ఉండొచ్చు చాలామంది దీంట్లో, ఎందుకంటే సరోజినీ నాయుడు అండ్ అనీ బిసెంట్ అని మీకు గుర్తుండి ఉంటుంది. కానీ 3 మహిళలైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే ఇచ్చాను మీరు చూడండి. 1917లో అనీ బిసెంట్
భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటిసారిగా అధ్యక్షత వహించిన మహిళ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అనీ బెసెంట్ అండి. కలకత్తా సమావేశం 1925లో సరోజిని నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి సరోజిని నాయుడు, కాన్పూర్ సమావేశం. ఇక మూడవ మహిళ నళిని సేన్ గుప్తా అండి, కలకత్తా సమావేశం. సో మొత్తం మీద ముగ్గురు మహిళలైతే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. రేపటి వీడియోలో మరిన్ని ప్రశ్నలు అయితే మీకు ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.